హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ జ్యోతి ఛానల్. ఈరోజు లడ్డు చేసుకునే రెసిపీని మీరు బాగుంటారా? మేము మనసారా బాగుండాలని కోరుకుంటున్నాం. మేము బాగున్నాం. ఈరోజు లడ్డు రెసిపీ చేస్తున్నాను. మీరు ఎలా చేసుకోవాలో చూడండి. ఏ కప్పుతో అయితే మనము పిండి తీసుకున్నామో అదే కప్పుతోనే వాటర్ తీసుకోవాలండి. ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు చక్కెర. అలాగే చూసుకుంటూ కలుపుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ లూజ్ అయినా బాగుండదు, టైట్గా ఉన్నా బాగుండదు. కాబట్టి దోసపిండి బ్యాటర్ లాగా మంచి కలుపుకోవాలి. అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. బాగా కలుపుకొని అండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉంట లేకుండా ఇప్పుడు ఇది ఇక బూందీ గంట తీసుకొని మంచిగా మనము నూనె పోసుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్న తర్వాత కొంచెం వేసి ఇలా చూసుకోవాలి. ఇప్పుడు బూందీ వేసుకోవాలండి. మీడియం మంట పెట్టుకొని బూందీ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగి ఉంటేనే బూందీ బాగా వస్తుందండి. రౌండ్గా ఆయిల్ బాగుంది, బాగా కాగాలి. ఇప్పుడు బూందీ బాగా అవుతుంది. బూందీ కూడా ఎక్కువ రెడ్ కాకూడదు, లడ్డు ఉంటే రాదండి. అప్పుడు ఏంటంటే ఇలా పిండి అయిపోయే వరకు బాగా అంత రెడ్గా వేయించకూడదండి, అంత తెల్లగా ఉండకూడదు. మీడియం సైజ్ వేయించుకోవాలి. రెడ్గా వేయించుకున్నా కానీ లడ్డుకి ఉంటకి రాదు. ఇప్పుడు వేరే బౌల్లో వేరే బౌల్లో వేసుకోవాలి. పిండి అయిపోయే వరకు మళ్ళీ ఇప్పుడు ఇంకో స్టెప్ వేసుకున్నామండి. ఇప్పుడు ఇంకో స్టెప్ వేసుకున్నామండి.
ఇప్పుడు ఇంకో స్టెప్ వేసుకున్నామండి. అది కూడా బాగా రెడ్గా అయిన తర్వాత కొంచెం మీడియం, అంత రెడ్గా కాకుండా ఇది రంధ్రాలు గంటి కూడా మంచిగా తుడుచుకోవాలి. మళ్ళీ ఇంకో స్టెప్ వేసుకోవడానికి నీట్గా కట్టకుండా ఉంటుంది. ఇది కొంచెం ఇది తీసిన తర్వాత ఫస్ట్ అయితే ఇలా ఎక్కువ కాలకుండా మంచిగా మీడియం సైజులోనే ఇట్లా పిండి అయిపోయే వరకు వేసుకోవాలి. తీసివేసేసుకోవాలి వేరే బౌల్కి. ఇట్లా పిండి అయిపోయే వరకు వేసేసుకొని బూందీ ఎంచుకున్నామండి. ఇప్పుడు ఏ కప్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్తోనే చక్కెర, 1 కప్పు చక్కెర, 1/2 కప్పు వాటర్, 1/2 కప్పు వాటర్ అండి. కప్పు వాటర్ బాగా 1/2 కప్పు వాటర్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మంచిగా కలుపుకొని కింద అడగంటకుండా బాగా ఇది ఎక్కువ ఏమి పాకమండి, గమ్ముగా వస్తే చాలు. ఇట్లా చేతికి కతుక్కుంటే ఇది ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా లడ్డుకి ఇట్లా గమ్మగా వస్తే చాలండి. ఇంకా తీగ పాకంలాగా ఏం పెద్ద అవసరం ఏం లేదు. పాకం తీగలాగా వస్తే ఇట్లా గమ్ముగా వస్తే చాలండి. ఆ తర్వాత ఇలా కూడా వేసుకున్నాం. ఆ తర్వాత బూందీ వేసేసుకుందాం కూడా. అంతేనండి. కొద్దిసేపు దీని మీద ఉంచుకొని మూత పెట్టితే కొద్దిసేపు ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుంటే అంత పీల్చుకుంటుంది. అప్పుడు వంట కట్టుకోవచ్చండి. అంతేనండి, ఇంకంత పీల్చుకుంటుంది. మూత పెట్టకుండా ఇప్పుడు ఇది కూడా వేసుకుందామండి. కొంచెం ఏంటండి చెప్పు. కిస్మిస్ కూడా వేసుకొని ముందునే వేయించి పెట్టుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి పెట్టుకొని ఇప్పుడు వేయించి పెట్టుకున్నా. ఇప్పుడు వేసేసుకున్నా. లాస్ట్లో ఒక 5 మినిట్స్ కొంచెం మూత వేసి పెట్టినా అనుకో, అంతా పాకం అంతా లాగుతుందండి. మంచిగా వంట కోసం అయింది. ఇలా చేసిన తర్వాత ఒక పాకం అంతా పట్టుకుంటుంది. ఇప్పుడు వంటలు కట్టుకుందామండి. 5 మినిట్స్ తర్వాత దీంట్లో గ్రేవీలో వేసిన తర్వాత మంచిగా పాకం పట్టుకుంటుంది. వంటలు కట్టుకుందాం.
ఇలా కట్టుకోవాలి చిన్న చిన్నగా మంచిగా. బాగా వచ్చిందండి. ఇలా ఉంటే కట్టుకోవాలి. ఇలా కట్టుకోవాలండి. కొంచెం వేడిగా ఉంటుంది, కాకపోతే కొంచెం చల్లగైనా కూడా కట్టుకోవచ్చు. చాలా బాగా వచ్చిందండి లడ్డు మాత్రం. ఇలా బయట కొనుక్కోకుండా మంచిగా ఇంట్లోనే మంచిగా చేసుకోవచ్చు. ఇలా అన్నీ కట్టుకున్న తర్వాత వంటలు ఒక 5 minutes ఆగి తినండి. తిని లడ్డు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.